Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. క్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని మన కోసం చిందించారు. గెత్సేమనే వనం నుంచే క్రీస్తు ప్రభువారు మన కోసం తన రక్తాన్ని చిందించారు. మన కోసం కొరడా దెబ్బలు భరించారు, ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకున్నారు, మన కోసం సిలువు మోశారు, మన కోసం చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టించుకున్నారు, మన కోసం సిలువు మీద వ్రేలాడబడ్డారు. ఆయన ఆఖరి రక్త బొట్టు వరకు కూడా మన కోసమే చిందించారు. రక్తం చిందింపబడకుండా పాపక్షమాపణ లేదు. ఎందుకంటే పాపం వల్లొచ్చు జీతం మరణం. ప్రతి పాపం కూడా ఖచ్చితంగా శిక్షింపబడాలి. అయితే మనకి బదులుగా, మన రక్తానికి బదులుగా, మన ప్రాణానికి బదులుగా క్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టారు. కోడెల రక్తం ద్వారా, మేకల రక్తం ద్వారా మనకి పాపక్షమాపణ దొరకదు. వెండి, బంగారం వంటి క్షయమైన వస్తువుల చేత మనం పాప శిక్ష నుండి విడుదల పొందలేం. పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ఏ పాపము లేని క్రీస్తు ప్రభువారు ఆయన చిందించిన పరిశుద్ధ రక్తం ద్వారా మాత్రమే మనకు పాపక్షమాపణ. క్రీస్తు రక్తము మనల్ని పవిత్రులుగా చేస్తుందని. మన బట్టలకి మురికి అంటుకుందనుకోండి, దాన్ని ఒక సోప్తోనో, పెయింట్ అంటుకుంటే ఒక టెండర్తోనో, కిరోసిన్తోనో మనం శుభ్రం చేసుకుంటాం. మన హృదయానికి పట్టిన పాపాన్ని, ఆ పాప స్వభావాన్ని ఎలా తుడుచుకుంటాం? క్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు కాబట్టే ఆయన చిందించిన పరిశుద్ధమైన రక్తం ద్వారా మనకి పాపక్షమాపణ. క్రీస్తు ప్రభువారు మాత్రమే మనల్ని పరిశుద్ధులుగా చేస్తారు. మనం చేయాల్సిన పని ఏంటంటే క్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి మన పాపాలు ఒప్పుకోవాలి. మనం ఏ తప్పు అయితే దేవుని వ్యతిరేకంగా చేసామో అది ఒప్పుకొని విడిచిపెడితే మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మన కోసం రక్తం చిందించిన దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఆదాము గారు తన పాపాన్ని అవ్వ మీద వేశారు, అవ్వగారేమో సాతాను మీద వేశారు. వారి పాపాన్ని కప్పుకున్నారు కాబట్టే దేవుడు వారిని ఏదైనా వాళ్ళ నుంచి త్రోసివేస్తారు. కానీ దావీదు గారు తను చేసిన తప్పుకి పశ్చాత్తాపడ్డాడు. ప్రభువా, నీకంటే నీకే వ్యతిరేకంగా నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు. నన్ను క్షమించమని అడిగాడు, నన్ను పవిత్రపరచమని అడిగాడు. కాబట్టి దావీదు గారిని దేవుడు క్షమించి తను సమకూర్చారు. ఆయన మనకు నూతన మనస్సును, నూతన స్వభావాన్ని, నూతన బుద్ధిని దేవుడు మనకి దయచేస్తారు. క్రీస్తు రక్తము ఇదివరకు దూరస్తులుగా ఉన్న మనల్ని సమీపస్తులుగా చేసింది అని. ఇదివరకు దేవుడు లేనివారిగా, వాగ్దానం లేనివారిగా, నిరీక్షణ లేనివారిగా, దేవుని ఆశీర్వాదం పొందలేని వారిగా ఉన్న మనల్ని ఎప్పుడైతే క్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి మన పాపాలు ఒప్పుకుంటామో, ఎప్పుడైతే మనం పవిత్రంగా చేయబడతామో, మనం దేవునికి సమీపస్తులుగా అయ్యామని. దేవుని వాగ్దానం కలిగిన వారిగా, దేవుని మీద నిరీక్షణ కలిగిన వారిగా, దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా, దేవుని ఇంటి వారిగా మనం మార్చబడ్డామని. క్రీస్తు రక్తం ద్వారా మనకు అన్ని విషయాల్లో విజయం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. పాపం పైన, పాప శక్తి పైన, శోధనలపైన, అప్పులపైన, అనారోగ్యాలపైన, నిందలపైన, మీరు ఎదుర్కొన్న ప్రతి సమస్య పైన యేసు రక్తంలో మనకు విజయం ఉందని. అందుకే చాలామంది వారి కష్టాల్లో ఉన్నప్పుడు యేసు రక్తమే చేయమనుకుంటారు. క్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా మనం ఉగ్రత నుంచి తప్పించబడ్డాం. పాపం వల్ల వచ్చే శిక్ష భయంకరం, శాపం, నిత్య నరకం. కానీ ఎవరైతే క్రీస్తు ప్రభు వారందు విశ్వాసం ఉంచుతారో, వారి పాపాలు ఒప్పుకుని విడిచిపెడతారో, వారు ఆ శిక్ష నుండి తప్పించబడతారని. నిత్య నరకాన్ని నుంచి వారు తప్పించబడి మోక్ష రాజ్యాన్ని వారు చేరుకుంటారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చే రోజు రాత్రి వారు పస్కా బలిపశు యొక్క రక్తాన్ని వారి గుమ్మాలకి రాసుకున్నారు. అప్పుడు సంహార దూత ఆ ఇంట్లోకి వెళ్ళలేదు. వారి శిక్ష నుండి తప్పించబడ్డారు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఏ వ్యక్తి మీదైతే క్రీస్తు ప్రభు రక్తం ఉంటుందో, ఎవరైతే క్రీస్తు ప్రభు తన కోసం ప్రాణం పెట్టారని నమ్మి వారి పాపాలు విడిచిపెడతారో, వారు పాప శిక్ష నుండి, పాప శాపాన్ని నుండి, దేవుని ఉగ్రత నుండి వారు తప్పించుకుంటారు. వారు దేవుని ఆశీర్వాదానికి పాత్రలు అవుతారు. ఆఫ్రికా దేశంలో ఒక ట్రైబ్కి ఒక నాయకుడు ఉండేవాడు. ఆ నాయకుడు చాలా న్యాయవంతుడు. ఏ పాపాన్ని కూడా విడిచిపెట్టేవాడు కాదు. ప్రతి తప్పుకి 100 కొరడా దెబ్బలు విధించాడు. ఆ తెగలో ఎవరు తప్పు చేసినా ప్రతి ఒక్కరికి కూడా 100 కొరడా దెబ్బలు శిక్షే. రోజు ఒక అబ్బాయిని ఆ నాయకుడి దగ్గర తీసుకొచ్చారు, దొంగతనం చేశాడని. ఆ అబ్బాయి తలకి ముసుగు వేసి ఉంది. అందరిలాగానే ఈ అబ్బాయి కూడా 100 కొరడా దెబ్బలని చెప్పాడు. అయితే ముసుగు తీసి చూస్తే తన సొంత కుమారుడే. చాలా బాధపడ్డాడు. నేను నీకేం తక్కువ చేశాను,
అన్నీ ఇచ్చాను కదా అని చెప్పి చాలా బాధపడ్డాడు. ఆ రోజు ఆ నాయకుడు అక్కడ ఉన్న వారందరినీ అడిగాడు. వాస్తవానికి తప్పు చేసినందుకు శిక్ష విధింపబడాలి. అయితే 100 కొరడా దెబ్బలు తట్టుకునే శక్తి నా కుమారుడికి లేదు. కాబట్టి నా కుమారుడికి బదులుగా నన్ను కొట్టండి అని చెప్పి ఆ తెగ నాయకుడు వెళ్ళి ఆ పోల్ దగ్గర నుంచుని 100 కొరడా దెబ్బలు తిన్నాడు. అక్కడ తండ్రి ప్రేమ కనిపించింది, న్యాయము కూడా తీర్చబడింది. మన జీవితాల్లో కూడా మనకి రావాల్సిన శిక్షని క్రీస్తు ప్రభువారు భరించారు. ఆయన మన కోసం రక్తం చిందించారు. మన పాపాలు మనం దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెడితే మన ఆశీర్వాదం పొందుతాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్ర జీవంగల దేవేశ్య ప్రభువా, మీకు వేలాది వేలాది వందనాలేశ్య. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా, మీకు వేలాది వేలాది వందనాలేశ్య. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం ముందు విశ్వాసం ఉంచారో వారి జీవితంలో మేలు చేయండి ప్రభా. మీ రక్తం ప్రభా మమ్మల్ని ప్రతి పాపం నుంచి ప్రభా మమ్మల్ని విడుదల దయచేస్తుంది, పవిత్రులుగా చేస్తుంది, క్షమిస్తుంది అన్న విషయం మేము తెలుసుకున్నామే. మా కోసం రక్తం చిందించిన పరిశుద్ధులైన దేవా ప్రభా, మీకు వందనాలేస్య. మీకు స్తుతి స్తోత్రం తండ్రి ప్రభా. మీ రక్తంలో మాకు విజయం ఉందని తెలుసుకున్నాం ప్రభా. మీ రక్తం ద్వారా ఇదివరకు దూరస్థులమైన మేము సమీపస్థులమయ్యామని తెలుసుకున్నాం ప్రభా. ఇదివరకు ప్రభా దేవుడు లేనివారు, పరజనులు ప్రభా, వాగ్దానం లేనివారు, నిరీక్షణ లేనివారు, ఈరోజు ప్రభా మీ ఇంటి వారిగా మమ్మల్ని చేర్చుకున్నందుకు మీకు వందనాలు. మీ రక్తం ద్వారా తండ్రి, మీరు చిందించిన రక్తం ద్వారా తండ్రి ప్రభా యేసయ్యా, మాకు ఏ శిక్షా విధి లేదని ప్రభా, ఉగ్రత నుండి మేము తప్పించబడ్డామని ప్రభా, నిత్య నరకా నుండి మేము తప్పించబడ్డామని ప్రభా, మాకు సెలవిచ్చినందుకు ప్రభా, మాకు ఆ నిశ్చయిత ఇచ్చినందుకు దేవా ప్రభా మీకు వందనాలు. ప్రియులు ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో ప్రభా వారిని రక్షించండి ప్రభా యేసయ్యా. మీ రక్తంతో వారిని కడగండి ప్రభా యేసయ్యా. వారి పాపాలన్నింటి నుంచి వారిని పవిత్రపరచండి, పాప స్వభావం నుంచి దూరపరచండి, దీవెనలు కుమ్మరించమని, గొప్ప కృపను అనుగ్రహించమని దేవా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.